గోంగూర పచ్చిమిర్చి పచ్చడి తయారీ విధానం. ముందుగా 4 కట్టల గోంగూరను తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి కారాన్ని తగినట్లు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక 1.5 స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ టీ స్పూన్ అంత జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ అంత మెంతులు కూడా వేసుకొని, అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు గోంగూరను కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని కొంచెం కల్లుప్పు కూడా వేసుకోవాలండి. 1 నిమిషం పాటు ఉడికించుకుంటే గోంగూర అనేది బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకోవాలండి. ఇది పూర్తిగా చల్లగయ్యాక రోట్లైనా దంచుకోవచ్చు, లేదంటే మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ పోపు గింజలు వేసుకోవాలండి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి. 4 ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోవాలి. కొంచెం పసుపు, కరివేపాకు కూడా వేసేసుకొని, ఉంటే కొంచెం ఇంగువ కూడా వేసుకొని పచ్చడి వేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకుంటే గోంగూర పచ్చిమిర్చి పచ్చడి రెడీ.